హాయ్ అండి. ఈరోజు లాంగ్ వీడియోలో క్లాస్ 1 అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అయితే ఎలా కట్ చేయాలని చెప్తున్నాను. ఫస్ట్ 4 ఫోల్డింగ్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. హ్యాండ్ హైట్ 9.5 ఇంచులు తీసుకున్నానండి. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. 7వ నెంబర్తో వస్తే మనం చంక డౌన్ అనేది అంటే హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచులు తీసుకోవాలండి. మళ్ళీ క్రాస్గా 7 మీద 7 ఇంచులకు మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకుని నార్మల్గా హ్యాండ్ ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. పఫ్ కోసం నేను 2 ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను. లేదంటే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకోండి. ఎంత వచ్చినా పర్లేదు. సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఈ క్రాస్గా 1.5కి మార్కింగ్ వేసుకుని అదేవిధంగా షోల్డర్ దగ్గర 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఇలా కరువు తీసుకోండి. ఇంకా పఫ్ విడత వచ్చేసి 2 ఇంచులు తీసుకుని ఈ డౌన్లోకి కలిపేసుకోండి. అంతే, ఎంత ఈజీగా అయిపోయింది చూసారా. తర్వాత హ్యాండ్లో ఎలా తీసుకోవాలి, పఫ్ హ్యాండ్స్ కానీ అడుగుతున్నారు, చూపిస్తాను చూడండి. ఇలా ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుని 2 లేయర్స్ని సపరేట్ చేసుకుని ఇలా లో తీసుకున్నారంటే లైట్గా సరిపోతుంది.